కాంగ్రెస్ లో చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ్యాక్ స్టెప్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేల చేరిక ఆగినట్టేనా? చేరేందుకు ఎవరు ముందుకు రావడం లేదా? ఇప్పుడు చేరిన 10 మందిలో చాలా మంది పునరాలోచనలో ఉన్నారా? అనవసరంగా పార్టీని వీడి తప్పు చేశామని భావిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఇమ్మడలేకపోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీఆర్ఎస్ ను చావు దెబ్బ తీయాలని కాంగ్రెస్ భావించింది. ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను చేర్చుకొని ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని డిసైడ్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా పావులు కదపడం ప్రారంభించింది. కానీ బీఆర్ఎస్ వ్యూహానికి కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలక తప్పలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుండి 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్బీని విలీనం చేసుకొని బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకాష్ ప్రారంభించింది. ఇక మొత్తానికి విజయవంతంగా 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. మిగిలిన 16 మందిని చేర్చుకునే విషయంలో అడుగులు ముందుకు పడడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనంత వేటు వేయాలని, ఇక బీఆర్ఎస్ స్పీకర్ కు అనర్హత వేటు వేయాలని చెప్పే ఫిర్యాదు చేసి హైకోర్టును ఆశ్రయించింది. ముందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హత అంశాన్ని 4 వారాలలో తేల్చాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ మొండిగా ఎందుకు ముందుకు సాగుతోంది? ఇక ఎట్టి పరిస్థితుల్లో వారిపై అనర్హత వేటు వేయాలని భావిస్తోంది. ఆ ముగ్గురిపై కాదు, మిగిలిన 7 ఎమ్మెల్యేల మీద కూడా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. 26 మంది చేరే అవకాశం లేదని తేలిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హత వేటు నుండి కాపాడుకునేందుకు కొత్త ప్లాన్ తెర మీదకు తెచ్చింది. శాసనసభలో ఉన్న నిబంధన ప్రకారం ఏదైనా పార్టీ నుండి 4వ వంతు మంది సభ్యులు బయటకు వచ్చి తమను ప్రత్యేక గ్రూప్ గా గుర్తించాలని కోరితే అనర్హత వేటు నుండి తప్పించుకునే అవకాశం ఉంటుందని ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను బహిరంగంగా కాంగ్రెస్ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. దానం నాగేందర్ ఏకంగా ఎంపీగా పోటీ చేయగా పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యవసాయ సలహాదారు పదవి దక్కింది. ఈ ఆధారాలు అన్ని హైకోర్టు, సుప్రీంకోర్టులలో కీలకం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్లాన్ బి ఎంతవరకు ఫలిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీ న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. ఆ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని చూస్తోంది. అయితే దానం నాగేందర్ విషయంలో మాత్రం అనర్హత వేటు తప్పదని తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో చేరడని తెలుస్తోంది. కాంగ్రెస్ లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇక పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఆకస్మాక ఎక్కుతారో, అలకపాన్పు ఎక్కుతారో తెలియని పరిస్థితి. మరోవైపు పిసిసి నాయకత్వం విషయంలో తీవ్రమైన పోటీ నెలకొంది. దక్కని వారు తీవ్ర నిరాశతో ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం క్యూ కడుతున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణకు కూడా కత్తి మీద సామే. ఆశావాహులకు పదవి దక్కకపోతే వారు తప్పకుండా ప్రభావం చూపుతారు. దీంతో కాంగ్రెస్ లో విభేదాలు ముదిరి పాకాన పడే అవకాశం ఉంది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే నిర్ణయానికి ఫుల్ స్టాప్ పెట్టక అనివార్య పరిస్థితి ఎదురైంది.